తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100% నుంచి 400% మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. పెంచిన స్థిరాస్తుల మార్కెట్ విలువలు ఏప్రిల్ నుంచి అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. భూముల విలువ 100 నుంచి 400% పెంపు. ఇంటి స్థలాలు, ఫ్లాట్స్ విలువల పెంపుపై కసరత్తు. ఏప్రిల్ నుంచి భూముల కొత్త మార్కెట్ విలువలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు పెరగబోతున్నాయి. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉండడంతో భూములు, ఆస్తుల విలువలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత 11 నెలలుగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ప్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్లు వరకు పెంచే అవకాశముంది. ఇక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి ప్రాంతాన్ని బట్టి 100 నుంచి 400% పైగా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000గా ఉంది. దీంతో ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 2 లక్షల వరకు సవరించే అవకాశముంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 100% నుంచి 400% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక నగరాలు, పట్టణాల్లో ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్ విలువలను సైతం సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అపార్ట్మెంట్లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3,200 ఉంది. దీన్ని 60% పెంచకుండా పెంచాలని సర్కార్ భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర 5,120 వరకు కానుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన మోకిలా, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలలో చదరపు గజం 2,300 ఉండగా మహేశ్వరంలో గజం 2,100 మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచే అవకాశముంది. రాష్ట్రంలో సవరిస్తున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సుమారు 15,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుండగా పెంచుతున్న విలువల ద్వారా 40% మేర ఆదాయం పెరిగి ఏడాదికి 20,000 కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పెరిగే మార్కెట్ ధరలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ధరణి స్థానంలో భూభారతిని అమల్లోకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్. భూభారతి అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేస్తున్న అధికారులు 1% నుంచి 1.5% మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం పెరగనుందని అంచనా వేస్తున్నారు.